Vega Jewelers, a luxury bridal jewelry exhibition and sale 22nd and 23rd November, Fortune Kansas Hotel, Tata Nagar, Tirupati. కానీ పరిటాల రవి గారితో మీకున్న రిలేషన్ మటుకు ఎవ్వరికి ఉండదన్న. ఏంటి అసలు మీ ఇద్దరు అంత అనుబంధం? అన్నదమ్ముల్లాగే కలిసి ఉంటారు. చనిపోయే వరకు కూడా పరిటాల రవి గారికి శ్రీశైలం గారికి మాతో ఎవరైనా ప్రేమతో ఉంటారు. ఆయన ఒక్కైనా కాదు, ఈ వర్గం ఆ వర్గం అని ఏముంటుంది, అందరు మంచిగా. ఒకసారి ఏదో కార్లో వెళ్ళేటప్పుడు కూడా బాంబ్ బ్లాస్ట్ అయింది, మీరు ఆయన మోహన్ బాబు గారు అన్నా. నేను ఏంటి అసలు ఆ సిచ్యువేషన్? ఏంటి సిచ్యువేషన్ అది? ఇక ఆ రోజు సినిమా ఓపెనింగ్ మీ అమ్మగారన్నా నరసింహ యాదవ్ గారు 2016లో చనిపోయారు. సినిమా షూటింగ్ నుంచి వస్తున్నారా? షూటింగ్ నుంచి వస్తున్నాం, వస్తూ బ్లాస్ట్ అయింది. 26 మందులు. డ్రైవింగ్ ఎవరు చేస్తున్నారు? పరిటాల రవణ. డ్రైవింగ్ ఆయనే. ఆయనకి డ్రైవింగ్ ఇష్టం బాగా? బాగా ఇష్టం. పరిటాల రవణ నడిపిస్తుండు, మోహన్ బాబు అన్న వెనుక కూకుండా ఇట్లా క్రాస్ చేయగానే ఈనాడు సుమో ఇట్లా పైకి లేచి ఓకే 26 మంది చనిపోయారు స్పాట్లో. ఈ కార్కి ఏం కలేదా మీరున్న కార్కి? అంటే కొంచెం అవి ఇది బుల్లెట్ ప్రూఫ్ కార్. డోర్ ఓపెన్ అయింది, బయటకు వెళ్ళాం. మోహన్ బాబు అన్న పంచతోటి ఉండి కొన్ని చిన్న చిన్న దెబ్బలు తల్లి వెనుకకు తీసుకెళ్ళి అపోలోకి తీసుకెళ్ళాం. మీకేం కాలేదు? పరిటాల రవి గారికి కొంచెం ఇక్కడ దాన్ని, నాకేం కాదు. ఓకే. లైఫ్లో ఫస్ట్ టైమా మీరు అంత పెద్ద యాక్సిడెంట్ చూడటం? బాంబ్ బ్లాస్ట్ అంటే పరిటాల రవి గారిని చంపేద్దామని ప్లాన్ అది, అంతే కదా? ఓకే. ఇట్లా తలకాయ కాళ్ళు ఎగురుతుంటే 26 మంది. ఎన్ని కార్లు వల్ల ఉన్నారు వాళ్ళంతా? పెద్ద డైనమిట్ పెట్టారా? కార్కు పెట్టారు. కార్లో ఉన్న వాళ్ళు, బయట ఉన్న వాళ్ళు, పక్కన నడుస్తుంటారు కదా, అదే జనాభా. ఈటీవీలో అందరు చనిపోయారు, జనం పక్కకెన్ను నడుచుకోరు. శ్రీరాములు అయ్యప్పుడు? శ్రీరామ్. ఓకే. బట్ ఆ సిచ్యువేషన్ జరిగిన తర్వాత రవి గారిని కలవటం జరిగిందా మీరు? ఇంకా కలిసి దాని గురించి ఎప్పుడన్నా మాట్లాడుకున్నప్పుడు బాధ అనిపిస్తుంటుంది. ఇంకా బాధ అయిపోయినట్టు. లైఫ్లో ఏదైనా జరిగిందంటే అదే. ఇంకా ఒకటి ఏదైనా జరిగిందంటే మీ కళ్ళ ముందు 97 అంటే 28 ఏళ్ళు. 28 ఏళ్ళు. ఈ 20 నెలల పరిపాలనలో రేవంత్ రెడ్డి గారి మీద మీ ఒపీనియన్ అంటే ఏమని చెప్తారు? ఎంతో మందిని చూసారు రాజకీయ ఉద్దండులు మీరు. రేవంత్ రెడ్డి పరిపాలన ఎలా అనిపిస్తుంది అసలు? పరిపాలన ఇవ్వడానికి చేయనిస్తే కదా. రోజు ఒక యూట్యూబ్ వాడు మొత్తుకుంటాడు, రోజు ఒకడు. ఎప్పుడే కానీ ఎవరికన్నా అవకాశం వచ్చినట్టు అలా చేయనియాలి. చేయకముందే ఆడగొల్లు పెడతాడు, ఈడగొల్లు పెట్టండి, ఈడు తిన్నా ఆడ తిన్నా, ఈలొల్లు ఎక్కువైపోయింది. సలహా ఇవ్వాలి కానీ ఇంక ఇట్లా చేయాలి. ఓకే. ఏడ యూట్యూబ్ పొడగోడు, ఆటి పొడగోడు, ఆడికి ఉన్నదా లేదా ఆలోచించే అవకాశం ఇస్తలేరే. చేయకముందే, ఏం చేయకముందే ఏదో ఒక యూట్యూబ్ వాడు మాట్లాడతాడు. దానికి ఏమన్నా ఉందా లేదా, రకరకాలు ఈ బ్లాక్ మెయిలర్స్ తయారై. ఎప్పుడన్నా 1-to-1 కూర్చున్నారా రేవంత్ రెడ్డితో మీరు? ఎప్పుడన్నా ఇలా 1-to-1 కూర్చోలే ఎప్పుడు కూడా? అంతకు ముందు. కానీ ఇప్పుడు నేను చెప్పేది అధికారం రాకముందు. అధికారం రాకముందు ఫంక్షన్లలో ఇలా కలుస్తుంటే అదేం లేదు. అధికారం వచ్చినాక కూడా బీసీ మీటింగ్ల గురించి ఒక 10 సార్లు కలవడం జరిగింది. ఓకే. అట్లేం లే. ఏంటంటే నా అనుభవం ప్రకారం ఒక కలెక్టర్ గారు నాకు చెప్పారు, నేను డెడ్ అగ్నెస్ట్ టీడీపీకి నేను సేవ చేస్తానా తనకు తెలుసు. ఓకే. రెడ్డి సుబ్రహ్మణ్యం అతన్ని ప్రజల వద్దకు పాలన వస్తే సీఎం వస్తుంటే మా పని ఉండాలి, గొడవ చేయాలి. అగ్నెస్ట్ కాబట్టి, ప్రతిపక్షం కాబట్టి మొత్తుకోవాలి. అతను వచ్చి ఏం చెప్పిండు అంటే, ఇది మొత్తుకునే సమయం కాదు, ఇప్పుడు ఎలక్షన్ కావు, నువ్వు సీఎం గారితో ఏం కావాలో పనులు తీసుకో, నీ ప్రజల గురించే కదా నువ్వు మాట్లాడింది. అవును సార్ అని
కొన్ని 100 కోట్ల శాంక్షన్ చేశాడు. ఉమ్, నేను ఎమ్మెల్యే కాదు, మినిస్టర్ కాదు. ఉమ్, అట్లా అందరూ ఆపోజిషన్ వాళ్ళు కూడా అభివృద్ధి చేయాలి. పోయి సీఎం గారి దగ్గర మాకు పని చేయాలి, ఎలక్షన్ ఉంది అప్పుడు కొట్లాడుకోవాలి. ఉమ్. అంతేగాని ఈ పార్టీ ఆ పార్టీ అని కొట్లాడాలకే సరిపోయింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.